వెల్కమ్ టు మై ఛానల్. జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరికైతే పెండింగ్ అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో మే 16వ తారీఖు నుంచి అమౌంట్ అనేది కాలేజెస్ కి అనేది పే చేయాలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో డీటెయిల్ గా వాటికి సంబంధించి క్లియర్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. జగనన్న విద్యా దీవెనకి సంబంధించి కానీ జగనన్న వసతి దీవెనకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే జగనన్న విద్యా దీవెన ఏదైతే మనకి పెండింగ్ అమౌంట్ ఉంటుందో మే 16వ తారీఖున డీబీటీ నుంచి మనకి స్టూడెంట్స్ అందరికీ కూడా మ్యాక్సిమం అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా కొంతమందికి అయితే క్రెడిట్ అయితే అవ్వలేదు. సో దానికి సంబంధించి ఇంకా గవర్నమెంట్ అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. అయితే ఎవరికైతే ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో సో వాళ్ళకి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనకి ఇవాళ ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఇవాళ వచ్చిన ఈనాడు న్యూస్ పేపర్ లో ఫీజు చెల్లించలేదని తల్లులకు నోటీసులు. అయితే ఖాతాలో జామీ చేసిన వారంలోగా చెల్లించాలని ఆదేశం. అయితే ఇక్కడ మనకి డీటెయిల్ గా వెళ్ళినట్టయితే విద్యా దీవెన కిందన తమ ఖాతాలో జామీ చేసిన మొత్తాన్ని కళాశాలలో ఫీజుగా చెల్లించలేదని తల్లులకు నోటీసులు ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఈ డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు. ఇక్కడ మనం చూసుకోవచ్చు విద్యా దీవెన కిందన ఫీజు రిమైండ్స్ మొత్తాన్ని ఖాతాలోకి జామీ చేసిన వారంలోగే అంటే 7 days లోపు కాలేజెస్ కి మొత్తాన్ని కూడా ఈ యొక్క ఫీజు అని పే చేయాల్సి ఉంటుంది అని క్లియర్ గా అయితే మనకి మెన్షన్ చేశారు. అలాగే జామీ అయిన వారికి నోటీసులు ఇస్తుంది. ఓకేనా, తెల్లుల ఇల్లు వద్దే ఉంటే వారికి నోటీసులు ఇచ్చి రసీదు తీసుకోవాలని ఆదేశించింది. వారి నుంచి సంతకం తీసుకొని అది ఏదైతే ఉంటుందో ఆ విన్నతి పత్రం అప్లోడ్ చేయాలని అయితే ఆన్లైన్ అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అందుబాటులో లేని వారు ఇంటికి అయితే నోటీసులు అయితే ఇక్కడ మనకి అంటించాలనేది కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే గడువులోగా ఫీజు చెల్లించలేని వారికి తదుపరి విడతను నేరుగా కళాశాలకు జామీ చేస్తామని ప్రభుత్వం స్పష్టమైతే చేయడం అయితే జరిగింది. అండ్ కళాశాలకు ఫీజు కట్టకపోయినా చెల్లించినట్టు తప్పుడు సమాచారం ఇస్తే తదుపరి చర్యలు ఉంటాయని సో స్పష్టమైతే చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో ఫీజు అనేది మీరు పేమెంట్ చేసి ఒకవేళ మీరు ఇన్కరెక్ట్ ప్రాపర్ గా చూపిస్తే గానీ సో అది మీకు తర్వాత చాలా ఇష్యూస్ అయితే ఉంటాయని క్లియర్ గా అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి వే2 న్యూస్ లో కూడా ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. ఫీజు చెల్లించలేదని తల్లులకు ప్రభుత్వం నోటీసులు. ఓకేనా, ఇక్కడ కూడా 7 రోజుల్లోపు చెల్లించాలి అని క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికైతే అమౌంట్ అనేది జేవిడి అయితే క్రెడిట్ అయిందో సో కాలేజెస్ కి అనేది కంపల్సరీ మీరు పేమెంట్ అనేది చేసి పేమెంట్ రిసిప్ట్ అనేది కూడా కంపల్సరీ మీరు కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంది అయితే పేమెంట్ అనేది చేయలేకపోతున్నారు. బెటర్ ఆన్లైన్ లో ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ ఒకసారి మీ యొక్క కాలేజీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయండి. సో మాకు ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చింది. సో మాకు ఫీజు అనేది ఏ విధంగా పేమెంట్ కంప్లీట్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళ నుంచి అడిగితే వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. సో ఇంకా ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ అవ్వలేదో సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఫీజుకి సంబంధించి ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేస్తాను. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.